ఓకే. ఓవర్ టు యూ. युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। ॐ गोविन्द सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో సాధకులకు ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాల్ని చెబుతూ కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైః కిమౌషధైః అన్న మాట చెప్పారు. వేదాలు మంత్రాలు వీటి వల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుందే గాని అపరోక్ష జ్ఞానం కలగదు అనేది దాని అర్థం అని మనం దాని గురించి మాట్లాడతాం. అంటే నగచ్చతి వినాపానం వ్యాధిరౌషధ శబ్దతః వినా అపరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్నముచ్యతే. ఇప్పుడు ఔషధ శబ్దతః ఔషధము అనే శబ్దం చెప్పినంత మాత్రాన వ్యాధి నా గచ్చతి, వ్యాధి పోదు. ఇట్లా వినా పానం చేయకపోతే అంటే ఔషధాన్ని సేవించకపోతే, ఔషధాన్ని తాగకపోతే, ఆ మందు తాగకపోతే, ఆ ఔషధాన్ని తాగకపోతే కేవలం ఔషధం పేరు చెప్తే రోగం పోదు. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా వినా అపరోక్షానుభవం బ్రహ్మశబ్దై న ముచ్యతే. బ్రహ్మ అనేటువంటి శబ్దం ద్వారా ఎవడు మోక్షాన్ని పొందలేడు. దానికి ఏముండాలి? అపరోక్షానుభవం ఉండాలి. వినా అపరోక్షానుభవం, అపరోక్షానుభవం లేకపోతే అంటే అపరోక్షానుభవం ఎందుకన్నాడు? అపరోక్షానుభవం అంటే ఏమిటి ఇంతకి? పరోక్షానుభవం అంటే మనం లేనటువంటి, అంటే అక్షం అంటే కన్ను అనుకోండి. అక్షం అంటే కన్ను, పరహ అక్షం. ఇతరులు కంటితో చూసి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చెప్పింది పరోక్షం. అపరోక్షం అంటే ఏమిటి? ఇతరుల కంటితో కాదు అంటే ఏమర్థం? నీ కంటితో నువ్వు చూసి తెలుసుకున్నదేని. ఇక్కడ కన్ను అంటే అనుభవం అనే అటువంటి అర్థం తీసుకోవాలి. కన్ను అంటే ఇంద్రియం. ఆ ఇంద్రియానుభవం, ఇంద్రియానుభవాల ద్వారా భౌతిక విషయాలు తెలుస్తాయి. ఇంద్రియాతీతమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం కాబట్టి అపరోక్షానుభవం అని చెప్పి అన్నాడు. ప్రత్యక్షం అనేస్తే సరిపోయేది కదా. పరోక్షము దానికి వ్యతిరేకం ప్రత్యక్షం అనేస్తే సరిపోయేది. కంటికి ఎదురుగాని ప్రతి అక్షం, అక్షం అంటే కన్ను, కంటికి ఎదురుగా ఉండేది ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షానుభవం అంటే సరిపోయేది. కానీ లౌకికమైనటువంటి సంఘటనలన్నీ ప్రత్యక్షానుభవం కిందకి వస్తాయి. ఎందుకు? అది మనం శబ్దాన్ని చెవితో వింటాం, స్పర్శను చర్మంతో తెలుసుకుంటాం, దృశ్యాన్ని కంటితో చూస్తాం. ఇదంతా కూడా ఇంద్రియ గోచరమైనటువంటి విషయాలు. అప్పుడు మనం వాటిని ఏమంటాం అంటే ప్రత్యక్షానుభవం అంటాం. కానీ ఇంద్రియ గోచరమైనటువంటి విషయం కాదు పరబ్రహ్మ సంబంధించినటువంటిది. అందుకని ప్రత్యక్షానుభవం అని చెప్పి అంటే అది ఇంద్రియ గోచరమైనటువంటిదేమో అని అనుకుంటారన్నటువంటి ఉద్దేశంతో దాన్ని అపరోక్షానుభవం అన్నారు. పరోక్షం కానటువంటిది అని. పరోక్షం కానటువంటిది అంటే
శేష న్యాయం చేత ప్రత్యక్షం అని అనుకుంటామేమో, అది కాదు, అది అపరోక్షము. అంటే అర్థం అది ప్రత్యక్షం కూడా కాదు. అట్లనే ప్రత్యక్షం కాదని చెప్పడానికి కూడా వీల్లేదు. అది స్వానుభవైక వేద్యం, వాళ్ళ అనుభవం ద్వారా వాళ్ళకు తెలుస్తుంది అని. కాబట్టి అపరోక్షం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన అనుభవం. మన అనుభవం అది ఇంద్రియాతీత అనుభవం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియ అనుభవం అయితే ఏమవుతుందంటే ఇంద్రియాలకు గోచరించేటువంటి విషయం ఏదైనా సరే దానికి రూపం ఉంటుంది. ఇంద్రియాలకు కనిపించేటువంటి విషయం ఏదైనా దానికి రూపం ఉంటుంది. సరే, దాని పేరు మనకు తెలిస్తే తెలియచ్చు, తెలియకపోతే పోవచ్చు, అది వేరే విషయం. దానికి ఎవరైనా పేరు పెట్టుంటే, అది మనకు పరిచయం ఉంటే తెలుస్తుంది, లేదా ఎవరైనా చెప్తే ఇది ఫలానా విషయం అంటే తెలుస్తుంది, లేదంటే తెలియదు. దాంతో మనకు సంబంధం లేదు. కానీ రూపం అయితే ఉంటది. ఆ రూపం ఉంది అంటే అర్థం ఏంటంటే అది మారుతుంది అని అర్థం. అది మారుతుంది అంటే అర్థం ఏంటంటే అది నశించిపోతుంది అని అర్థం. అది నశించిపోతుంది అంటే అర్థం ఏమిటంటే అది పరబ్రహ్మ స్వరూపం కాదు అని. అందువల్ల ఏది ప్రత్యక్షమో అంటే ఏది ఇంద్రియ గోచరమో అది పరబ్రహ్మం కాదు. అందువల్ల పరబ్రహ్మ స్వరూపం లేదా పరబ్రహ్మ స్వభావం లేదా పరబ్రహ్మానుభూతి అనేది ఇంద్రియ గోచరం కాదు. అందుకోసమని దాన్ని అపరోక్షము అన్నారు. అందువల్ల వినా అపరోక్షానుభవం, వినా అపరోక్షానుభవం, అపరోక్ష అనుభవం లేకపోతే అంటే తాను స్వయంగా అనుభూతించకపోతే బ్రహ్మశబ్దై నముచ్యతే, కేవలం పరబ్రహ్మ శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నటువంటి కారణం చేత మోక్షాన్ని పొందలేడు. ఏ విధంగా అంటే వినా పానం, ఔషధం, ఔషధాన్ని సేవించకుండా శబ్దతః వ్యాధి నగచ్చతి. ఆ శబ్దంతో వ్యాధి పోదు. తలనొప్పి వచ్చింది, దానికి ఏదో టాబ్లెట్ పేరు ఉంటుంది, ఆ పేరు చెబుతూ ఉంటే తలనొప్పి పోదు, దాన్ని స్వీకరించాలి. అట్లాగే మనం భవరోగం అనేటువంటి వ్యాధితో ఉన్నాం. అందరూ ఒక్కరని కాదు, అందరికీ సాధారణంగా కామన్ గా అందరికీ సమానంగా ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని పోగొట్టుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ వ్యాధి పెరిగేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియదు. పథ్యం ఉండకపోతే వ్యాధి పెరుగుతుందనేది రోగికి తెలియనప్పుడు ఏం చేస్తాడు? తినకూడనివన్నీ తింటాడు. అట్లాగే భవరోగం అనేది పెరగకుండా ఉండాలంటే పథ్యం ఉండాలి. ఏమిటా పథ్యం? సంకల్పరాహిత్యం అనేటువంటి పథ్యం ఉండాలి. ఆ సంకల్పరాహిత్యం అనే పథ్యం ఉండాలి అనేది తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాడు? మళ్ళీ సంకల్పాలు చేస్తున్నాడు. ఆ సంకల్పాలతో పాటు మళ్ళీ కర్మలను ఆచరిస్తాడు. ఆ కర్మలకు ఫలితాలు ఉంటాయి. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. కాబట్టి ఆ ఔషధాన్ని సేవించకపోవడం వల్ల, పథ్యం ఉండకపోవడం వల్ల, ఔషధాన్ని సేవించడం అంటే ఏమిటి? అపరోక్ష జ్ఞానాన్ని తెలుసుకోవడం. పథ్యం ఉండడం ఏమిటి? మళ్ళీ సంకల్ప సహితమైనటువంటి కార్యాలు చేయకుండా ఉండడం. ఈ రెండు భవరోగానికి మందులు. అంటే ఒక ఔషధాన్ని సేవించేటప్పుడు దానికి తినాల్సినటువంటివి ఏంటి, తినకూడనటువంటివి ఏమిటి? ఆ ఔషధానికి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, వ్యాధికి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని పరిహరించాలి. ఇది నియమం. మనం ఏం చేస్తున్నాం? వ్యాధికి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నామే గాని ఔషధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానానికి బలాన్ని ఇచ్చేటువంటి పదార్థాలను ఎక్కడ స్వీకరిస్తున్నాం? లేదు. భజన లేదు, అర్చన లేదు, వందనం లేదు, పూజ లేదు, తత్వ విచారణ లేదు, సద్గ్రంథ పఠనం లేదు, సజ్జన సాంగత్యం లేదు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఔషధానికి బలం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు. ఇవి తీసుకోవాలి మనం. మనం ఏం చేస్తున్నాం? రోగానికి బలం ఇచ్చేటువంటి
ఆహార పదార్థాలు తీసుకుంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ దేనికి బలాన్ని ఇస్తాయి? రోగానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి పథ్యం అంటే ఏమిటి అంటే ఏది ఔషధానికి బలమిచ్చి శరీరంలో ఉండేటువంటి రోగాన్ని పోగొడుతుందో ఆ ఆహారాన్ని స్వీకరించాలి. అంటే దానికి ఏమవుతుంది? అది ఔషధానికి సహాయకారిగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? రోగానికి సహాయకారి అయినటువంటి పనులు చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం సంకల్ప సహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో అవి ఏమవుతాయి అంటే మరిన్ని సంకల్పాలు పుట్టడానికి కారణం అవుతాయి. మరింత అక్యుములేట్ కావడానికి, పాప పుణ్యాలు క్రోధి కావడానికి కారణం అవుతాయి. ఆ కారణం చేత ఏం జరుగుతుంది? మళ్ళీ వాటిని అనుభవించడం కోసం, ఆ కర్మలను అనుభవించడం కోసం మళ్ళీ ఈ భవరోగం అది కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఔషధము, పథ్యము ఈ రెండు ముఖ్యమైనటువంటివి. ఇందాక పై దాంట్లో చెప్పినటువంటి వేదము, శాస్త్రము, మంత్రము ఇవన్నీ పథ్యం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఔషధం బ్రహ్మజ్ఞాన ఔషధం. ఆయన బ్రహ్మజ్ఞాన ఔషధం. ఆ ఔషధానికి పథ్యం ఏం కావాలా? వేదాలు, శాస్త్రాలు ఇవి చదవడం పథ్యం. అట్లా కాకుండా లౌకికమైనటువంటి శాస్త్రాలను చదివితే ఏమవుతుందంటే ఆ లౌకికమైనటువంటి శాస్త్రాల వల్ల కలిగేటువంటి జ్ఞానం మీకు మళ్ళీ బంధానికి కారణం అవుతుంది. ఇంకొక శాస్త్రం చదువు, ఇంకొక కోర్స్ చదువుతావు. ఎంఏ తెలుగు చదివినావు, ఎంఏ ఇంగ్లీష్ చదువుతావు, తర్వాత ఎంఏ సంస్కృతం చదువుతావు. దీనివల్ల ఏమైంది? నాకు ఎంఏ సంస్కృతం కూడా డిగ్రీ ఉంది, ఎంఏ ఇంగ్లీష్ కూడా డిగ్రీ ఉంది అనేటువంటి అహంకారం అంటే ప్రారంభం అవుతుంది. అరే మనకు ఎంఏ సంస్కృతం డిగ్రీ ఉంది కదా, మనం పాఠాలని కూడా చెప్దాము అని అనుకుంటాం. ఆ పాఠాలను దేనికి చెప్తావు? సంకల్పంతో చెప్తావు, సంకల్ప రహితంగా చెప్తావు అంటే సంకల్పంతోనే చెప్తావు. మళ్ళీ ఏందో నేను ఇంజనీర్ అయిపోయాను కానీ నేను టీచర్ అయింటే బాగుండేది అనేటువంటి ఒక అసంతృప్తి మిగులుతుంది. మీరు బాగా చెప్తున్నారు సార్ పాఠం అని అంటే ఈ అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఈ అసంతృప్తి ఉన్నటువంటి కారణం చేత ఏం చేయాలా? మళ్ళీ జడభరతోని కథే, మళ్ళీ జంట పిల్లయి పుట్టినట్టు మళ్ళీ ఈసారి టీచర్గా పుట్టి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. అంటే ఇది దేనికి దోహదం చేస్తూ ఉన్నటువంటిది? రోగానికి దోహదం చేసేటువంటి దాన్ని మనం చేస్తూ ఉన్నాం. మనం ఆ ఆహారాన్ని లోపలికి పంపిస్తున్నాం. మనం ఔషధానికి దోహదం చేసేటువంటిది ఆ సంకల్ప రహితమైనటువంటిది. ఉన్నదేదో ఉంది, దాన్ని అనుభవించేస్తే అయిపోతుంది, దాని సంగతి వదిలే మళ్ళీ కొత్తవి ఎందుకు అని ఉన్న దాంట్లోనే దీనికి పథ్యాన్ని ఇచ్చేటువంటి వేదము, శాస్త్రము, మంత్రము, ఔషధము వీటిని స్వీకరించుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ సత్కార్యాలు చేసుకుంటూ సద్గ్రంథాలను పఠిస్తూ అంటే వాటిని పఠించేటప్పుడు ఈ గ్రంథాన్ని పఠించడం వల్ల వివేక చూడమని చదువుతున్నాం మనం. దీని సంకల్పం ఏమిటి? వివేక చూడమని సంకల్పం. దీని ద్వారా మనం పరీక్ష రాసి మార్కులు సంపాదించి ఉద్యోగాన్ని సంపాదించి ధనాన్ని ఆర్జించాలనేటువంటి సంకల్పం లేదు. అదే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీనో చదివాం అనుకోండి, లేదా ఒక హిస్టరీ చదివాం అనుకోండి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో మార్కులు సంపాదించాలి, సీట్ సంపాదించాలి. తద్వారా దీనికి పెద్ద లింక్ ఉంటుంది. కాబట్టి సద్గ్రంథ పఠనం అంటే అర్థం ఏమిటంటే దాని తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని వచ్చేటువంటి జ్ఞానంతో మన సంసారం జరగాలనేటువంటి ఆలోచన ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? అది సంసారం నుంచి విముక్తి పొందేందుకు కావలసినటువంటి ఔషధానికి పథ్యంగా మారిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఒక వ్యక్తితో కలిసాం, ఆ వ్యక్తి మీకు కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం చెప్తాను, మీ పెట్టుబడులంతా ఎక్కడంటే అక్కడ పెట్టినారంటే దానికి తక్కువ వడ్డీ వస్తుంది, అలా కాకుండా ఏదో బిట్ కాయిన్ అనేసి ఒకటి ఉండదు, దాంట్లో పెట్టినారంటే 1000 రెట్లు పెరుగుతుంది అని చెప్తాడు. ఈ జ్ఞానము, ఈ సాంగత్యం దేనికి ఉపయోగపడింది?
దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడింది, పెట్టుబడి పెడతాం. ఆయనేమో 1000 రూపాయలు వస్తుందని చెప్పి అన్నాడు, అది 800 వచ్చింది, తృప్తి ఉంటుందా? ఏమండి మీరు 800 కూడా ఊరికే వచ్చిందే కదా, తృప్తి ఉండదు. మీరు 1000 వస్తుంది అన్నారు, 800 వచ్చింది. పోనీ 800 వచ్చింది కదా, ఇంకా ఆగిపోదాం అనేసి ఏమన్నా ఆగిపోతాడా? అతను ఆగిపోనేవాడు. లేదు సార్, ఈ నెల ఇట్లా ఉంటది, వచ్చే నెల నుంచి చూడండి అది రైజ్ అవుతుంది, 1200కు పోకపోతే అప్పుడు అడగండి అంటారు. అరే 1200 పోయింది అంటే మనం పెట్టుబడి తక్కువ ఉంటే మళ్ళీ మనకు లాభం తక్కువ వస్తుంది కదా, ఇంకొంచెం పెట్టుబడి కదా. అది ఒకనాటికి ఏమవుతుంది, ఆ 1200 కాస్త 200కి వస్తుంది. ఆ రోజు నాటికి మళ్ళీ దుఃఖం వస్తుంది. అంటే అప్పుడు సంతోషం వచ్చింది, ఇప్పుడు దుఃఖం వచ్చింది, రెండు ఉంటాయి. వీటిని అనుభవిస్తూ ఉంటాం. ఈ అనుభవించడానికి కారణం ఏమిటి? సాంగత్యం. అదే సజ్జన సాంగత్యం చేసామనుకోండి, సత్పదార్థంతో సంబంధం ఉండేటువంటి వాడితో, ఒక యోగితోనూ, ఒక మార్మికునితోనూ, ఒక సాధువుతోనూ సాంగత్యం చేసామనుకోండి, ఆయన ఏం చెప్తాడు? నీకు ఏ ప్రపంచం మీద అయితే వ్యామోహం ఉందో ఆ ప్రపంచం మిథ్య అనే విషయాన్ని చెప్తాడు. కాబట్టి నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. యక్ష ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ చనిపోతారని తెలిసి కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనం కూడా చనిపోతాం, మనం చనిపోతాం అని తెలిసి, మనం కూడా ఉండమని తెలిసి, ఎవరో చనిపోయినటువంటి దాన్ని చూసి మనం బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. మనకు సత్యం తెలిసి కూడా ఎందుకు ఏడుస్తూ ఉన్నామంటే, అక్కడ సజ్జన సాంగత్యం లేదు కాబట్టి, సద్గ్రంథ పఠనం లేదు కాబట్టి. అంటే అర్థం ఏమిటంటే, మనకు ఒక విషయం తెలిసింది అంటే దాన్ని స్థిరం చేసుకోవాలంటే, మనసులో మనకు తెలిసినటువంటి విషయం స్థిరం చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఉత్తమ గ్రంథాలను చదవాలి, దానికి సంబంధించినటువంటి ఉత్తమ శ్లోకులైనటువంటి వారితో సాంగత్యాన్ని నెరపాలి, దానికి సంబంధించినటువంటి అనుబంధ కార్యక్రమాల్లో మనం పాల్పంచుకోవాలి తప్ప తద్వ్యతిరిక్తమైనటువంటి కార్యకలాపాలు చేసినామంటే మాత్రం మనకు ఖచ్చితంగా అది రోగానికి దోహదం చేసేటువంటి ఆహారంగా మారిపోతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? నగచ్చతి వినా పానం వ్యాధిరౌషధ శబ్దత. ఔషధం అనే శబ్దత, ఆ శబ్దంతో వ్యాధి నగచ్చతి, వ్యాధి పోదు, వ్యాధి పోదు. మరి ఎలా? వినా పానం, పానం వినా, పానం వినా, తాగకపోతే, ఔషధాన్ని సేవించకపోతే, అది కూడా నియమం ఉంటుంది దానికి కూడా. ఉదయం భోంచేసిన తర్వాత ఈ మందు వేసుకోండి, భోజనానికి ముందర ఈ మందు వేసుకోండి, మధ్యాహ్నం ఇది తినండి, సాయంకాలం ఇది తినండి అని చెప్తాడు. దానికి కూడా నియమం పాటించాలి. అట్లా ఆ నియమబద్ధమైనటువంటి ఔషధ సేవనం వల్ల, అంటే దీనికి కూడా ఏమిటంటే, అంతరంగం, అంతఃకరణం అంత సులభంగా దేన్ని అంగీకరించదు. ఏ బాబు ఇదంతా మిథ్య ప్రపంచం అని అంటే అది అంగీకరించదు. ఊరుకోవై చాలు కానీ, ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటేను, ఈ భోజనంలో ఇంత సుఖం ఉంది, భోగంలో ఇంత సుఖం ఉంది, దీంట్లో ఇంత సుఖం ఉంటే ఇదంతా సుఖం లేదని అంటావు. పిచ్చివాడివి కాకపోతే, ఎవడో పిచ్చివాడు 4 మాటలు మాట్లాడారని దాన్ని పట్టుకొని నువ్వు పిచ్చివాగుడు వాగుతాండవు అని అంతఃకరణం మన మీద ఎదురు తిరుగుతుంది. అది అంగీకరించేంత వరకు దాన్ని చెబుతూనే ఉండాలి. అందుకని ఒక నియమబద్ధత ఉండాలి. ఔషధానికి ఏ విధంగా అయితే మనం ఒక నియమం ఏర్పాటు చేసుకొని, ఇగో మీకు జ్వరం వచ్చింది, 4 గంటలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోండి అని ఏ విధంగా అయితే చెప్తారో, అట్లాగే సాధన కూడా నాయన, నీ మనసు మళ్ళీ త్రుప్పు పట్టిపోక ముందే దానికి మళ్ళీ చెప్పు. అది కన్వీనియంట్ గా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంది, చాలా కన్వీనియంట్ గా మర్చిపోతుంది. అది గ్రాంట్ నీడ్ లాగా తీసుకుంటుంది. ఏమనంటే నేను మర్చిపోయినాను అంటది.
ఆ అంతఃకరణం. ఎందుకు అటు చేసేవాడు? నేను మర్చిపోయినాను, నాకు గుర్తులేదంట. అందుకని దాన్ని ఏం అనలేం మనం. దానికి గుర్తు చేస్తూ ఉండాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి డాక్టర్ గారు మందులు రాసి ఇచ్చారు, ఎప్పుడెప్పుడు తినాలో చెప్పారు. వాటిని కొనుక్కున్నాం, ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏ టీవీ ముందర కూర్చున్నాం, ఇంకేదో చేస్తూ ఉన్నాం, ఎవరో వచ్చారు మాట్లాడుతూ ఉన్నాం. ఔషధం వేసుకోవడం మర్చిపోయాం. 2 రోజులు మర్చిపోయాం. 3 రోజు అది తిరగబెట్టింది. ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాం. అంటే ఆ మందులు ఎక్కడండి, అవి తిన్నారా అని అంటే, తీసుకున్నాను సార్, మర్చిపోయినాను అని అంటే, ఇప్పుడు ఏం చెప్తాడు డాక్టర్? నాయనా నువ్వు అక్కడ ఇక్కడ ఉండద్దు, ఇక్కడ చేరుకో బెడ్ మీద, మా నర్స్ ఉంటుంది, నీకు టైం టు టైం టాబ్లెట్ ఇస్తుంది, గుర్తు చేసి అని అంటారు. ఇంకా అదే చేయాల్సింది. ఎవరు? ఉత్తముడైనటువంటి డాక్టర్ అయితే. లేదా అతనికి కూడా చిరాకేసింది అనుకో, ఎందుకయ్యా మా ప్రాణానికి వస్తారు, నేను మాత్రలు రాయించినాను, తినలేదు నువ్వు, దాన్ని నా తప్ప, పోయి తినిపో మళ్ళీ చూద్దాం అంటారు. తింటావు 2 రోజులు, కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వదిలేస్తాం. జ్వరం వచ్చినప్పుడు 7 రోజులు యాంటీబయాటిక్స్ తినండి అని చెప్పి అంటారు. నిజానికి 2 రోజులు తినేటప్పటికి జ్వరం తగ్గిపోతాం. 3వ రోజుకి యాక్టివ్ గా తయారవుతాం, అసలు జ్వరం ఏం వచ్చినట్టు ఉండదు. ఇంత బాగుండేటప్పుడు ఎందుకు తినాలా అని 4, 5, 6, 7 4 రోజుల మాత్రల్ని వారేస్తాం. 2 నెలల తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? అది ఆ 2 రోజులు తిన్నటువంటి యాంటీబయాటిక్స్ ని అధిగమించి వస్తుంది. ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ అయినటువంటి టాబ్లెట్లు ఇవ్వాలి. ఆ డాక్టర్కి తెలియలేదనుకో, ఇంకా ఆ పవర్ఫుల్ అయినటువంటి టాబ్లెట్లు కనిపెట్టలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి మనస్సుని అది త్రుప్పు పట్టక ముందే, అది మళ్ళీ మాయలోకి పోకముందే, దానికి పథ్యం ఔషధం అందిస్తూనే ఉండాలి నిరంతరం. అందువల్ల అప్పుడు మనకు రోగం తగ్గుతుంది, భవరోగం తగ్గుతుంది. వినా అపరోక్షానుభవం. సరే, బ్రహ్మ శబ్దై నా ముచ్యతే. బ్రహ్మ, పరబ్రహ్మము, తత్వము, అది ఇది అని అనుకుంటా ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎందరికి పాఠం చెప్పినా, ఎన్ని గ్రంథాలు రాసినా, తనంతకు తాను స్వీయ అనుభవాన్ని అనుభవించకపోతే అది కుదరదు. ఆ పాయసంలో ఉండేటువంటి గరిట 2000 మంది కొడ్డిస్తుంది, 3000 మంది కొడ్డిస్తుంది, 1,00,000 మంది కొడ్డిస్తుంది. ఆ గరిటెని తీసి మళ్ళీ సాంబార్లో పెట్టినాం అనుకోండి, అయ్యో ఇది సాంబారు, ఇది పాయసం, అది తీయగా ఉనింది, ఇది కారంగా ఉంది అనేసి ఏం అనుకోదు. దాంట్లో వేసినా ఒకటే, దీంట్లో వేసినా ఒకటే. ఆ పాఠం అయినా చెప్తాడు ఆముదాలు మొదలు, ఈ పాఠం అయినా చెప్తాడు. ఏం ప్రయోజనం? ఇది గరిటే అందరికీ పాఠం చెప్తా ఉంటాడు. అపరోక్షానుభవం రానంత వరకు, అపరోక్షానుభవం రానంత వరకు బ్రహ్మ శబ్దై, ఈ బ్రహ్మ అనేటువంటి శబ్దం వల్ల ముచ్యతే, మోక్షాన్ని పొందడు. కాబట్టి ఏం చేయాలా? అకృత్వా దృశ్య విలయం అజ్ఞాత్వా తత్వమాత్మనః బ్రహ్మ శబ్దై కుతో ముక్తి ముక్తి మాత్ర ఫలైర్నృణాం. అకృత్వా దృశ్య విలయం. దృశ్యం అంటే కనిపిస్తూ ఉండేది, దృశ్యం అంటే కనిపించేది. అంటే కనిపించేది అని అన్నప్పుడు కంటికి మాత్రమే అని కాకుండా ఇంద్రియ గోచరమైనటువంటిది అని ఇంద్రియాలన్నింటినీ తీసుకోవాలా. అప్పుడు బాహ్య ప్రపంచం అంతా అయిపోతుంది. దృశ్య విలయం అకృత్వ, ఈ దృశ్యాన్ని విలయం చేయాల. విలయం అనేటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ లయం చేయమని చెప్పలేదు, విలయం చేయమని చెప్తున్నాను. లయం చేయడం అంటే ఏమిటి? లేకుండా చేయడం, దాని రూపాన్ని నాశనం చేయడం. కానీ
దృశ్యమానమైనటువంటి ప్రపంచం యొక్క రూపాన్ని మీరు లయం చేయగలరా? చెయ్యాలి. కాబట్టి ఏమంటాడంటే విలయం చెయ్యండి. విలయం చెయ్యంటే అర్థం ఏమిటి? అది నువ్వు వస్తువుని భౌతికంగా లయం చేయలేవు కాబట్టి మానసికంగా లయం చేయి. అంటే ఈ ఈ అనాత్మ ప్రపంచాన్నంతా కూడా, దృశ్యాన్నంతా కూడా, దృశ్యమంతా అనాత్మ అని అనుకున్నాం, దృశ్యాన్నంతా అది స్ఫురింపజేయకుండా చేసుకోవడమే విలయం. అది స్ఫురిస్తూ ఉంటుంది బాహ్యంలో, అది అంతరంగంలో ఉండకూడదు. అంతరంగంలో అది విలయం అయిపోవాలి. అంతరంగంలో విలయం అయిపోవాలంటే అర్థం ఏంటి? ఇదిగో నేను ఈ ఈ పెన్ను కొనుక్కున్నాను, ఇది దృశ్యం. ఇప్పుడు నేను రాసుకోవాలనుకున్నప్పుడు ఇది కనిపించలేదంటే ఎంత ఆందోళన చెందుతాను. ఇది ఎంత కష్టపడి కొనుక్కున్నాను, దీనికోసం ఏం చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ వెతికాను, ఇదంతా. ఇప్పుడు ఇది పోతుందనేటువంటిది మనసులో ఉందనుకోండి, కనిపించలేదు, పోనీ మంచిది, దాంతో అటాచ్మెంట్ లేదు. ఉంది, సంతోషం, రాసుకో. కనిపించలేదు, వెరీ గుడ్, పోయింది. ఇది విలయం కావడం అంటే బయట ఉండేటువంటిది లోపల ఉండకుండా చేసుకోవాలి. బయట ఉన్నవేవి లోపల ఉండకూడదు. ఎందుకు తెలుసా? బయట ఉన్నవన్నీ పరిణామానికి లోనయ్యేటువంటివి, బయట ఉన్నవన్నీ నశించిపోయేటువంటివి. ఆ బయట ఉన్నది లోపల కూడా ఉంటే బయట దానికి డ్యామేజ్ అవడాన్ని మనం ఆపలేం. ఆ లోపల ఉన్నటువంటి వస్తువు డ్యామేజ్ కావడం మనం అంగీకరించలేం. ఇది సమస్య. మనం చూసినప్పుడు ఆ వస్తువు ఎట్లుందో అట్లాగే ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాం, చాలా అద్భుతంగా రంగులు గింగులు వేసి. అయితే ఆ ఇంట్లో ఎవరికో బాడుక్కిచ్చాం ఇంట్లో. మనం వేరే దేశానికి వెళ్ళిపోయాం. వాళ్ళు మనకు బాడుగు పంపిస్తా ఉన్నారు. 4 ఏళ్ల తర్వాత వచ్చాం. 4 ఏళ్ల తర్వాత వస్తే గోడలంతా వెలిసిపోయి ఉంటాయి, అక్కడక్కడ గీతలు పడి ఉంటాయి, అంతా మాసిపోయి ఉంటది. బాధేస్తుంది. మేము ఎట్లా ఇచ్చాం ఇల్లు మీకు, మీరు ఎట్ట పెట్టుకొని ఉండారు దాన్ని, ఎంత డ్యామేజ్ అయిపోయింది, పెయింట్ అంతా పోయింది. కాలక్రమంలో అన్ని పోయేటువంటివే. 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాలు ఒక వస్తువుని వాడిన తర్వాత దాంట్లో తరుగుదల ఎంత ఉంటుంది, అరుగుదల ఎంత ఉంటుంది, మార్పు ఎంత ఉంటుంది అనేది నీ మనసు అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు గొడవ దిగుతున్నావు, అంతే. సో అది అంగీకరించదు. ఇప్పుడు విలయం అంటే ఏమిటంటే, అంగీకరించావు అనుకో, 4 సంవత్సరాల తర్వాత ఇల్లు ఎట్లాగూ డ్యామేజ్ అయి ఉంటుంది అని అనుకొని వచ్చినావు అనుకో, నువ్వు అనుకున్న దానికంటే కొంచెం బెటర్గా ఉందనుకో, ఆనందంగా ఉంది. సో విలయం అంటే అర్థం ఏమిటంటే, దృశ్యాన్ని నువ్వు లయం చేయలేవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇల్లుని బయట లేకుండా చేయలేవు, కానీ ఇల్లుని మనసులో లేకుండా చేయగలవు. ఆ మనసులో లేకుండా ఇల్లును చేయడమే సాధన. ఇది చేయకుండా దృశ్య విలయం అకృత్వ, దృశ్యాన్ని విలయం చేయకుండా తత్వం ఆత్మనః తత్వం అజ్ఞాత్వ, ఆత్మ యొక్క తత్వాన్ని, ఆత్మ అంటే నీవు అని అర్థం, నీ యొక్క తత్వాన్ని నీవు తెలుసుకోకుండా. నీ యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? నీ శరీరం యొక్క తత్వాన్ని కాదు. నీ శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి శాస్త్రం పేరు వైద్య శాస్త్రం. అది కాదు నువ్వు చదువుతాండేది. నువ్వు మెడికల్ సైన్స్ చదవడం లేదు, నువ్వు స్పిరిచువల్ సైన్స్ చదువుతున్నావు. అందువల్ల ఆత్మనః తత్వం అంటే, ఆత్మ అంటే శరీరం అని కూడా అర్థం ఉంది, ఆత్మ అంటే మనసు అని అర్థం ఉంది, ఆత్మ అంటే పరబ్రహ్మం అనే అర్థం ఉంది. ఇప్పుడు మొదట ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటంటే, శరీరాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? శరీరం కర్మజన్యం అని తెలుసుకోవాలి. రెండో ఆత్మ మనస్సును గురించి కూడా తెలుసుకోవాలి. మనస్సు కర్మ ప్రేరితం అని తెలుసుకోవాలి.
శరీరం కర్మజన్యం, మనస్సు కర్మ ప్రేరితం, కర్మ చేత ప్రేరేపింపబడుతూ ఉంటుంది. ఇక ఈ రెండిటికి సంబంధం లేనటువంటి ఆత్మ నువ్వు అని తెలుసుకోవడమే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. అంటే కర్మ చేత ప్రేరణతో కర్మను అనుభవించేటువంటి అంతఃకరణం గాని, ఇంద్రియాలు గాని, శరీరం కాని నువ్వు కాదు, నువ్వు దానికంటే భిన్నమైనటువంటి ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మతత్వం. అంటే మొదట ఏం తెలుసుకోవాలి? శరీరం కర్మజన్యం, కర్మ వల్ల ఈ శరీరం వచ్చింది. కాబట్టి శరీరానికి వచ్చేటువంటి ఆది వ్యాధులన్నీ కూడా ఏమవుతాయి? కర్మ వల్ల కలుగుతూ ఉంటాయి. రోగం వచ్చింది కర్మ వల్ల వచ్చింది, సంతోషం వచ్చింది, భోగం వచ్చింది కర్మ వల్లనే వచ్చింది. సరే, ఆ కర్మ అయిపోయిన తర్వాత రోగం ఎట్లా పోతుందో భోగం కూడా అట్లే పోతుంది. కానీ మనమేమనుకుంటామంటే రోగం పోవాలి, భోగం ఉండాలి అని కోరుకుంటాం. అది మన కర్మ ఫలంగా వచ్చినటువంటిది కాబట్టి పోతుంది. అందువల్ల భోగము శరీరానికి ఎంత సహజంగా వస్తుందో రోగం కూడా అంతే సహజంగా వస్తుంది అనేది ఆత్మతత్వం. ఏ ఆత్మతత్వం? దేహాత్మతత్వం. దేహం అనేటువంటి ఆత్మతత్వం అది కర్మజన్యం, కర్మ ఫలాన్ని అనుభవిస్తుంది, పోతుంది, అయిపోయింది. రెండో ఆత్మతత్వం ఏమిటి? అంతఃకరణాత్మతత్వం. అంతఃకరణం ఏమవుతుంది? కర్మ ప్రేరితం, కర్మ ప్రేరితం అంతఃకరణం. కర్మల చేత ప్రేరణకు లోనవుతూ ఉంటుంది. అంటే పురాకృతమైనటువంటి కర్మ ఏం చేస్తుంది? ప్రేరణను కలుగజేస్తుంది. ఈ పని చేయి, ఆ పని చేయి, దాన్ని చూడు, దీన్ని తిను, దాన్ని తాకు, దీన్ని పట్టుకో, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అది ఎందుకు చెప్తుంది? దాని తర్వాత జరగాల్సినటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి, అవి జరగాలి కాబట్టి ఇది బీజప్రాయంగా ప్రారంభం చేయిస్తుంది. అందువల్ల ఇక్కడ మనం ఈ ఆత్మతత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంతఃకరణ ఆత్మతత్వాన్ని. నా అంతఃకరణం ప్రేరణ కలిగిస్తూ ఉంది, అది శుభ ప్రేరణ అశుభ ప్రేరణ అనేది చూసుకోవాలి. అంటే పుణ్యకార్యాల పట్ల ప్రేరణ కలిగిస్తూ ఉందా, పాపకార్యాల పట్ల ప్రేరణ కలిగిస్తూ ఉందా? రోగానికి ప్రేరణ కలిగిస్తూ ఉందా, పథ్యానికి ప్రేరణ కలిగిస్తూ ఉందా అనేది దాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? అక్కడ విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ అన్నిసార్లు పనిచేయదు. విచక్షణ ఎప్పుడు పనిచేస్తుందంటే మనకు శాస్త్ర గ్రంథం ఉండాలి, సద్గ్రంథ పఠనం ఉండాలి, లేదా సజ్జన సాంగత్యం ఉండాలి. నాకు ఇలా అనిపిస్తూ ఉందండి, ఏం చేయమంటారు అని. అరే, మనకి ఈ ఆలోచన వచ్చింది కదా, ఈ ఆలోచన సరైనటువంటిదేనా, దీనికి శాస్త్రం ఏం చెప్తుంది అనేది సద్గ్రంథం. అంటే మన అంతఃకరణాన్ని, మన సంకల్పాలను సరైనటువంటి దారిలో, పథ్య మార్గంలో పెట్టేటువంటి సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠన మనకు అవసరం ఉంటే, మనం అందుబాటులో ఉంటే అప్పుడు మనం అంతఃకరణాత్మతత్వాన్ని తెలుసుకుంటాం. ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు సరైన దారిలో పెట్టేసాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అంతఃకరణాన్ని చూస్తూ ఉన్నటువంటి ద్రష్ట ఎవడైతే ఉండాడో, ఈ అంతఃకరణంలో వచ్చేటువంటి సంకల్పాలకు, వికల్పాలకు, ఈ అంతఃకరణ ప్రేరణ ద్వారా ఇంద్రియాలు చేస్తూ ఉన్నటువంటి కార్యాలకు, ఆ ఇంద్రియాలతో ఇంద్రియాల యొక్క ఆకాంక్షతో పరుగులు తీస్తూ ఉన్నటువంటి శరీరానికి, వీటన్నింటినీ చూస్తూ సాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్వరూపము అసలైనటువంటి ఆత్మ, అది నేను. ఆ ఆత్మతత్వాన్ని అజ్ఞాత్వ, తెలుసుకోకపోతే మనం ఎట్లా తెలుసుకుంటున్నాము అనంటే దాన్ని తెలుసుకుంటున్నాం. శరీరాన్ని గురించి తెలుసు నీకు. ఏం తెలుసు? శరీరం ఎట్లా నిర్మాణం అవుతుంది తెలుసు. శరీరాన్ని గురించి తెలుసుకోవడం అంటే ఇదిగో స్త్రీ పురుష సంయోగం వల్ల ఆ అండము పిండమై అది బ్రహ్మాండమై
ఇదిగో ఇట్లా శిశువుగా ఇట్లా పుడుతున్నాడు అది తెలుసు. వాడికి కళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, దాని కన్ను తత్వం ఇది, కన్ను ఇలా చేస్తుంది, ఇది చేస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇది శరీర తత్వశాస్త్రం కాదు, శరీర ధర్మశాస్త్రం. శరీరాన్ని ఆత్మ అని అనుకున్నప్పుడు శరీరం యొక్క తత్వం ఏం చెప్తుంది మనకు వెంటనే? అది నశించిపోయేటువంటిది, పరిణామానికి లోనయ్యేటువంటిది, దీని మీద అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్తుంది. మనకు గుండెలో ఎన్ని వాల్వులు ఉంటాయి, పంపింగ్ ఎట్లా జరుగుతుంది, రక్తం ఎన్ని లీటర్లు ఉంటుంది, ఇదంతా శరీర ధర్మశాస్త్రం, శరీర తత్వశాస్త్రం కాదు. శరీర తత్వశాస్త్రం ఏంటంటే శరీరం యొక్క నేచర్ ఏంటి, శరీరం యొక్క నేచర్ ఏంటి, శరీరం యొక్క నేచర్ ఏంటి? ఆ ఫిలాసఫీ ఆఫ్ బాడీ ఏమిటి? అది పుడుతుంది, పెరుగుతుంది, పరిణామానికి లోనవుతుంది, నశించిపోతుంది. దానికి నీ ప్రమేయం అక్కర్లేదు. నువ్వు భోజనం పెడతావా, కొంచెం లావుగా కనిపిస్తుంది. భోజనం పెట్టలేదా, సన్నగా ఉంటుంది. ఇప్పుడు ముసలివాడైనాడు, 70 ఏళ్ళు ఉన్నాడు, వాడికి కాంప్లాన్ పెట్టు, వాడికి హార్లిక్స్ పెట్టు, వాడు లావు అవుతాడా, పొడుగు పెరుగుతాడా చూద్దాం. నువ్వు ఏం పెట్టినా ఒక స్థాయికి పెరుగుదల ఆగిపోతుంది, శరీరం పెరగదు, నిలువు పెరగదు, మళ్ళీ అడ్డానికి పెరుగుతుంది. కొంతకాలానికి అది కూడా ఆగిపోతుంది, నశించుకోవడం మొదలు పెడతాం. కన్ను తీక్షణంగా పనిచేస్తుంది కొంతకాలానికి అది రిటైర్మెంట్ తీసుకుంటుంది, వినిపించదు, శరీరం జీర్ణం కాదు, పళ్ళు ఉండవు, రాలిపోతాయి. తత్వం ఇది, తత్వం, శరీర తత్వం, దేహాత్మ తత్వం. ఈ దేహాత్మ తత్వాన్ని తెలుసుకోండి. దేహాత్మ తత్వాన్ని అంటే మనం సరైనటువంటి పద్ధతిలో తెలుసుకోవడం లేదు, మనం ధర్మాన్ని తెలుసుకొని తత్వం అని అనుకుంటున్నాం. శరీర ధర్మం వేరు, శరీర తత్వం వేరు. అట్లాగే అంతఃకరణ ధర్మం వేరు, అంతఃకరణ తత్వం వేరు. అంతఃకరణ ధర్మం ఏమిటి? మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది. ధర్మం బుద్ధి నిర్ణయమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది, అది డెసిషన్ మేకింగ్ పవర్, చింతన చేసేటువంటిది చిత్తము, కర్తృత్వ భోక్తృత్వాలను వహించేటువంటిది అహంకారం. ఇదేమిటి? ధర్మం. ఈ తత్వం కాదు. తత్వం ఏమిటి? అది కర్మ చేత ప్రేరితమవుతూ ఉంటుంది, ఇది తత్వం. అంతఃకరణం కర్మ చేత ప్రేరితం అవుతూ ఉంటుంది. ఇప్పుడు దేహతత్వాన్ని అంతఃకరణ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కూడా శాశ్వతమైనటువంటివి కాదు, ఈ రెండు నా యొక్క నిజస్వరూపం కాదు. నేను కర్మబద్ధుణ్ణి కాదు, నా శరీరం కర్మబద్ధమైంది, నా అంతఃకరణం కర్మబద్ధమైంది, దీనికంటే భిన్నమైనటువంటి వాడిని నేను అనేది తెలుసుకోవడం ఆత్మతత్వం. ఇది తెలుసుకోకుండా అజ్ఞాత్వ ఆత్మనః తత్వం. బ్రహ్మశబ్దై కుతో ముక్తి, బ్రహ్మశబ్దై, దానికి పాఠభేదం అనేసి బాహ్య శబ్దై అని ఇచ్చారు, వెలుపల ఉన్నటువంటి శబ్దాలతో అని. ఎట్లయినా పర్వాలేదు, బ్రహ్మశబ్దమే బాగుంది. పరబ్రహ్మాన్ని గురించి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే, ఎందుకంటే బ్రహ్మశబ్దం అనే పాఠం ఎందుకు బాగుంది అంటే పైన బ్రహ్మశబ్దం అనేటువంటి పదం వాడారు, బ్రహ్మశబ్దై నముచ్యతే అని. ఆ కారణం చేత ఇప్పుడు ఆ బ్రహ్మశబ్దాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాడు అని మనం అనుకున్నామంటే కన్ఫ్యూజన్ ఉండదు. బాహ్య శబ్దాలంటే మళ్ళీ చాలా వాటిని చెప్పాలి. బాహ్య శబ్దాలు అనుకున్నప్పుడు ఏం చేయాలా? వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు పైన చెప్పాడు, వాటిని తీసుకోవాలి. బాహ్య శబ్దం అనే పాఠాన్ని మనం వాడుకున్నప్పుడు అవి తీసుకోవాలా, బ్రహ్మశబ్దం అనుకున్నప్పుడు పైన చెప్పినటువంటి తీసుకోవాలా. మొత్తానికి మనకు కావాల్సినటువంటిది బ్రహ్మతత్వం కాబట్టి బ్రహ్మశబ్దం అనేటువంటి పాఠం సరిపోతుంది ఇక్కడ. ఆ బ్రహ్మశబ్దం వల్ల బ్రహ్మశబ్దై, బ్రహ్మశబ్దం చేత, కుతో ముక్తి, ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
ఎక్కడ రాదు. ఎందుకు? ఉక్తి మాత్ర ఫలై నృణాం. వాటి ఫలితం ఏమిటి? బ్రహ్మశబ్దం ఈ వాటికి ఉక్తి మాత్ర ఫలం. ఉక్తి మాత్ర ఫలై బ్రహ్మశబ్దై. చెప్పడమే దానికి ఫలం అంతే, దానివల్ల వచ్చేది ఏం లేదు. అందువల్ల ఉక్తి మాత్ర ఫలై నృణాం మానవులకు బ్రహ్మశబ్దై కుతో ముక్తి. ఎందుకు అనంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏమంటే బ్రహ్మము అనేటువంటిది నామరూపరహితమైనటువంటి. సాధారణంగా ఇక్కడ ఈ మాట ఎందుకు అంటూ ఉన్నాడంటే, ఉక్తి మాత్ర ఫలై అనేటువంటి మాట ఎందుకు అన్నాడంటే చెప్పడంతోనే ఫలితం వచ్చేటువంటివి అని అర్థం. ఉదాహరణకి మనకు నీళ్లు కావాలి, నీళ్లు కావాలి అని చెప్పడంతో నీళ్లు తెచ్చిస్తారు. అన్నం కావాలి, అన్నం కావాలి అంటే అన్నం తెచ్చిస్తారు. అంగడికి వెళ్ళాం, పండ్లు కావాలంటే పండ్లు ఇస్తారు. పాలు కావాలంటే పాలు ఇస్తారు. పెరుగు కావాలంటే పెరుగు ఇస్తారు. ఈ మాటలు ఏం చేస్తున్నాయి? మాట్లాడితే ఫలితాన్ని ఇచ్చేటువంటి మాటలు ఇవి. లౌకికమైనటువంటి మాటలు ఎందుకు అంటే అవి ఉక్తి మాత్ర ఫలాన్ని ఇచ్చేటువంటివి. అవి చెప్పితేనే ఫలితం వచ్చేస్తుంది. కానీ ఇది లౌకిక శబ్దం కాదు. బాహ్య శబ్దాలు అయితే సరే సరే, ఇది లౌకిక శబ్దం కాదు. బ్రహ్మం అనేది మనం అపరోక్షానుభవం ఉంటేనే అని చెప్పి అనుకున్నాం. ఇది లౌకిక శబ్దం కాదు. ఇది అంగడిలో ఉండేటువంటిదిగా, ఆపణ విక్రయం కాదు. అంగడి లేకపోయి 2 కేజీలు బ్రహ్మం ఇవ్వండి అనడానికి అది ఉక్తి మాత్ర ఫలం కాదు. అది అంటే మాటలతో చెప్పినంత మాత్రాన ఫలితం వచ్చేటువంటి శబ్దం కాదు. మిగిలినవన్నీ ఏమవుతాయి? నాకు సెల్ ఫోన్ కావాలి, వస్తుంది. మనం సెల్ ఫోన్ కావాలంటారు అంటాము, వాడు డబ్బు కావాలి అంటారు. వాడికి కావాల్సింది వాడికి ఇస్తాం, మనకు కావాల్సింది మనం చేస్తాం. అక్కడ ఏమిటి? ఉక్తి మాత్ర ఫలై. మనం చెబితేనే ఫలితం వచ్చింది. నువ్వు సూపర్ బజార్లోకి పోయినావు, నీ దగ్గరికి సేల్స్ మ్యాన్ వస్తాడు, ఏం కావాలండి అంటాడు. నువ్వు మౌనంగా ఉన్నావు, అది దొరకదు అక్కడ. నువ్వు మౌనంగా ఉంటావు, అది దొరకదు అక్కడ. ఆ మౌనం దొరకదు. వ్యాపారం అంటేనే శబ్దం. మౌనంగా ఉండేది అపరోక్ష వ్యాపారం. వ్యాపారం అంటేనే శబ్దం. ఆ శబ్దంతో వ్యాపారం నడుస్తూ ఉంటుంది, లౌకిక వ్యాపారాలన్నీ. కాబట్టి ఉక్తి మాత్ర ఫలై. నువ్వు అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు 1 కేజీ టమోటాలు కావాలి అని అంటే, సార్ అటువైపు ఉంటాయి చూడండి సార్, ఆ స్టాల్లో ఉంటాయి అని చెప్తారు. లేదా ఇంకేదో కావాలంటే ఇక్కడ ఉన్నాయి సార్ అని సూపర్ బజార్లో. అక్కడికి పోయిన తర్వాత మౌనంగా ఉన్నాం అనుకోండి, సార్ ఏం సార్ మాట్లాడు, చెప్పండి సార్ ఏం కావాలి సార్. వాడికి అర్థం కాదు. కాసేపు చూస్తాడు, ఈలోపు ఇంకెవరో వస్తాడు. అతను మనలాగా ఉండేదానికి కుదరదు. అతనికి ఇంకొక కస్టమర్ని చూసుకోవాలి. అతని వ్యాపారం అతనికి నడవాలి, మన వ్యాపారం మనకు నడవాలిగా. అట్లాగే అతని వ్యాపారం అతనికి నడవాలి. అతని ఏ వ్యాపారం? ఉక్తి మాత్ర ఫల వ్యాపారం, మాటలతో నడిచేటువంటి వ్యాపారం. అందుకని ఏం చేస్తాడు? ఇంకొకరి ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. మనల్ని మళ్ళీ ఖాళీ దొరికినప్పుడు చూస్తాడు, ఇప్పుడు ఏమైనా చెప్తాడా అని, ఇప్పుడు ఏమైనా తీసుకున్నాడా అని చూస్తాడు. కాబట్టి అక్కడ వ్యాపారం నడుస్తుందా? నడవదు. మాటలు రాని వాడు పోతే ఏం చేస్తాడండి? చూపిస్తాడు కనీసం, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. లేదా తనంతకు తాను పోయి తీసుకుంటాడు. అక్కడ మాటలు అవసరం లేదు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ మాటలతో వచ్చేటువంటివి. ఉక్తి మాత్ర ఫలై. బ్రహ్మము మాటలతో వచ్చేటువంటి ఫలితం కాదు. ఎందుకు? దానికి రూపం లేదు, దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయలేవు. ఎవరికైనా చెప్తే కూడా నాకు బ్రహ్మం కావాలంటే ఎక్కడ ఉంటుంది అది అని అడుగుతాడు. అన్ని చోట్ల ఉంటుందంటే అంటే సరే పద, నీకు బాగా పిచ్చి ముదిరింది అని.
కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ శబ్దము వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే బాహ్యమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే ఆ బాహ్యమైనటువంటి వస్తువు దానికి నామరూపాలు ఉన్నప్పుడు అది దాని పేరు చెప్తే మనం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. మనం కొంచెం ముందుకు పోయిన తర్వాత వాక్య ప్రమాణం అనే చోటు వస్తుంది, శబ్ద ప్రమాణం అనే చోటు వస్తుంది. ఈ బ్రహ్మం కూడా శబ్ద ప్రమాణం చేతనే తెలియబడుతుంది. తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలతో చెప్తారు బ్రహ్మాన్ని అనేది చెప్తారు. అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. అక్కడ కూడా మనకు కావాల్సింది ఏమిటంటే ఇక్కడ ఫౌండేషన్ బాగుపడాలా. ఈ ఫౌండేషన్లు ఏం చెప్తున్నాడంటే తత్వమసి అని గురువు గారు చెప్పగానే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం శిష్యునికి కలుగుతుంది అని అంటాడు. అప్పుడు కూడా అది శబ్ద వ్యాపారమే కదా. అంటే అది వస్తు రూపమైనటువంటి శబ్ద వ్యాపారం కాదు, అనుభవ రూపమైనటువంటి శబ్ద వ్యాపారం. అందుకే అపరోక్షానుభవం అనేది గుర్తుపెట్టుకోవాలి, ఆ పదాన్ని మర్చిపోకూడదు. బ్రహ్మ శబ్దం వచ్చిన ప్రతిసారి అపరోక్షానుభవం అనేది మనం గుర్తుపెట్టుకొని ఉన్నామంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. అందువల్ల శబ్దం ద్వారానే జరుగుతుంది. గురువులు ఉపదేశించేటప్పుడు ఏం చెప్తాడు? నువ్వు బ్రహ్మమై ఉన్నావు అని చెప్తాడు. పరబ్రహ్మము నువ్వే అని చెప్తాడు. నువ్వేం చేయాలా? దీనివల్ల మోక్షం రాదు. పరబ్రహ్మం నువ్వే అని గురువు గారు చెప్పడం వల్ల, లేదా పరబ్రహ్మం నేనే నువ్వు అనుకోవడం వల్ల, నేనే పరబ్రహ్మాన్ని నేనే పరబ్రహ్మాన్ని నేనే పరబ్రహ్మాన్ని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని నిరంతరం జపం చేయడం వల్ల మోక్షం రాదు. నువ్వు ఎట్లా బ్రహ్మము అనేది విచారణ చేసి తెలుసుకొని అవును నేను బ్రహ్మమును అనేటువంటి స్థిరత్వం నీకు వచ్చిందంటే అప్పుడు అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. కాబట్టి బ్రహ్మశబ్దై కుతో ముక్తి, శబ్దం వల్ల మోక్షం రాదు. అందువల్ల ఈ టెక్స్ట్లు అంటే శబ్ద సంబంధమైనటువంటివి టెక్స్ట్లు తరగతులు ఇవన్నీ మనకు దేనికి ఉపయోగపడతాయంటే పత్యానికి ఉపయోగపడేటువంటివి అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తూ ఉన్నారు. అకృత్వా శత్రు సంహారం అఘత్వా కిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. ఒకనొకతను నేను రాజును ప్రకటించాడు. రాజును ప్రకటించగానే అతను నేనే రాజు అని అంటే పక్కనుండేవాడు ఊరికే ఉంటాడా? నువ్వెట్లా రాజు, నేను రాజుని అంటాడు. కాబట్టి నువ్వు రాజు కావాలంటే ఏం చేయాలా? శత్రు సంహారం చేయాలా. ఫస్ట్ పాయింట్. అకృత్వ శత్రు సంహారం చేయకుండా ఏమి శత్రువులు? అక్కడ రాజు కావాలంటే బాహ్య శత్రువులు ఉంటారు, జ్ఞాని కావాలంటే అంతర్గత శత్రువులు, నీ లోపల శత్రువులు. బయట లేరు శత్రువులు, బయట అంతా ఫ్రెండ్లీ ఎకోసిస్టమ్. ఎందుకు? ఈ పంచభూతాల్లో నుంచి నువ్వు వచ్చావు, అందరూ వచ్చారు, అందరూ ఒకటే జీన్స్. కాబట్టి ఎవడో నీకు శత్రువు కాదు. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించమని నిన్ను ప్రేరణ కల్పించేటువంటి శత్రువు లోపల ఉన్నారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అకృత్వ శత్రు సంహారం, ఈ శత్రువుల్ని నువ్వు సంహరించకుండా నువ్వు రాజు అని ఎట్లా అనుకుంటావు? అగత్వాఖిల భూశ్రియం, అఖిల భూశ్రియం సమస్త ప్రపంచంలో ఉండేటువంటి సంపదను పొందకుండా
రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. నేను రాజును అంటే నా రాజా భవితుమర్హతి, నో అర్హతి, అర్హుడు కాడు. రాజా భవితం నో అర్హతి, రాజు కావడానికి అర్హుడు కాదు. కాబట్టి రాజు కావడానికి అర్హత ఏమిటంటే ముందు శత్రు సంహారం చేయి. శత్రు సంహారం చేసిన తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు శత్రువులందరినీ చంపేశావు. చంపేసిన తర్వాత నువ్వు ఆ భూమిని ఏం చేయాలా? దిట్టం చేసుకోవాలి. నిధిని దానికి పట్టా తెచ్చుకోవాలి, దానికి కాంపౌండ్ కట్టుకోవాలి. నీకు పక్క పొలం వాడితో చిన్న విభేదం ఉంది, సరిహద్దు గొడవ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? ముందు వాడిని అణచాలి. శత్రు సంహారం ముందు వాడిని అణచాలి. అంటే నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పాలి. వాడిని అణచాలంటే ఏం చేస్తాం? రెండు మార్గాలు ఉంటాయి, ఒకటి ధర్మము, ఇంకోటి అధర్మం. అధర్మ మార్గం ఏమిటి? వాడిని కొట్టి తరివేయడం. ధర్మ మార్గం ఏమిటి? రెవెన్యూ వాళ్ళని పిలుచుకొని వచ్చి సర్వే చేయించి నీది ఇక్కడికి వస్తుంది, నాది ఇక్కడికి వస్తుంది అని ఒక గుర్తు నాటుకోవడం. గుర్తు నాటుకున్న తర్వాత ఏం చేయాలా? మళ్ళీ వాడి యువతలకి రాకుండా నువ్వేం చేస్తావు? గుర్తు నాటేసి వదిలేస్తావు. వదిలేసిన తర్వాత మళ్ళీ వాడు మామూలే. ఎందుకని? దాని సహజ స్వభావం అది. మనసుకి ఎట్లయితే సహజ స్వభావం ఉంటుందో, అది వస్తువుల మీదకి పోతూ ఉంటుందో, వాడి సహజ స్వభావం ఏమిటంటే వాడు గ్రీడీ ఫెలో, అత్యాశ కలిగినటువంటి వాడు. అందుకని ఆ పక్క ఉండేవాని దాంట్లో ఒక అడుగు, ఈ పక్క ఉండేవాని దాంట్లో ఒక అడుగు, ఆ పక్క ఉండేవాని దాంట్లో ఒక అడుగు, ఇట్లా 6 అడుగులన్నా సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు వాడు. వాడికి అర్థం కాని విషయం అది. సరే నీకు 6 అడుగులు ఉంటే సరిపోతుందిరా, అందరిది అక్కర్లేదు అని మనం చెప్తే ఆ తత్వం వాడికి తలకెక్కదు, ఆ తర్కం వాడికి నచ్చదు. వాడికి నచ్చే పద్ధతిలో మనం చెప్పాలి. అందుకని అకృత్వ శత్రు సంహారం అని చెప్పన్నది అందుకే. ఆ శత్రువుని సంహారం చేయాలా. ఎట్లా? ఏ పద్ధతిలో కుదిరితే ఆ పద్ధతిలో చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనకు మనం అంత చేసేసాము, ఇంకేముందిలే అని ఒక సోమరితనం ఆవహిస్తుంది మనల్ని. అదే మనల్ని మళ్ళీ దెబ్బతీస్తూ ఉంటది. అందుకని ఏం చేయాలి? వెంటనే అగత్వ అఖిల భూశ్రియం అని చెప్పి అన్నాడు. నువ్వు ఆ మొత్తం రాజ్యాన్ని నీ వశం చేసుకొని ఇదంతా నాది అని ప్రకటించుకొని నీ ప్రతినిధిని ఒకరిని అక్కడ పెట్టుకొని, ఒరే నువ్వు ఇక్కడ ఉండేటువంటి వ్యవహారాలన్నీ చూడు, ఎప్పటికప్పుడు నాకు విషయాలు తెలియజేస్తూ ఉండు అని నీ రిప్రజెంటేటివ్ని అక్కడ పెట్టి ఆయన చేయాలా. చేయకపోతే ఏం జరుగుతుంది? తిరుగుబాటు జరుగుతుంది. ఇంకెవడో ఒకటి తయారవుతాడు. రాజు ఇక్కడ లేడు కదా, ఆయన వచ్చేదానికి చాలా నాళ్ళు పడుతుంది కదా, ఈ లోపు నేనే రాజు అని చెప్పి ప్రకటిస్తాడు వాడు. అలాగే నువ్వేం చేయాలా? గోడ కట్టించేయి, కాంపౌండ్ వేసేయి గట్టిగా. ఇప్పుడు కాంపౌండ్ అయితే తవ్వలేడు కదా, తవ్వితే వెంటనే తెలుస్తుంది కదా. అట్లా అఖిల భూశ్రియం, నీకు ఏదైతే సంపద వచ్చిందో దాన్ని నువ్వు గట్టి చేసుకోవాలి, దాంట్లోకి నువ్వు వెళ్ళాలి. అది చెప్పాడు. ఇది చేయకపోతే రాజుగాడు, ఓనర్ గాడు. ఊరికే నేను ఓనర్ని అని చెప్పి అనుకుంటా ఉంటే నీ పొలం ఏడ ఉంటుంది అక్కడ? ఈ పక్క ఉండేవాడు 4 అడుగులు, ఈ పక్క ఉండేవాడు 4 అడుగులు, ఆ పక్క ఉండేవాడు 4 పక్కల నలుగురు 4 అడుగులు తవ్వుకుంటూ వచ్చేసినారంటే ఇంకేముంది నీకు అక్కడ? కాబట్టి నీ బౌండరీస్ నువ్వు చెక్ చేసుకో, నీ బౌండరీస్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. అందువల్ల నువ్వు ఎప్పుడు రాజు అవుతావు అంటే, నువ్వు రాజు కావాలి అని అంటే, రాజు అంటే శాసించేవాడు అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు శాసించేవాడు కావాలా. దేన్ని శాసించేవాడు కావాలి? నీ దేహాన్ని నువ్వు శాసించాలి, నీ అంతఃకరణాన్ని నువ్వు శాసించాలి. ఈ దేహము అంతఃకరణం ఈ రెండు ట్రెస్ పాసర్స్, ఇవి దురాక్రమణదారులు. దేనికి? బ్రహ్మజ్ఞానానికి. అందువల్ల ఏం చేయాల? వీటిని నువ్వు శత్రు సంహారం చేసి వీటిని అదుపులో పెట్టుకున్నావంటే అప్పుడు నువ్వు రాజు అవుతావు. దేనికి రాజు అవుతావు? ఈ రెండింటికి రాజు అవుతావు. శరీరానికి అంతఃకరణానికి నువ్వు రాజు అవుతావు. వాటిని శాసించాల నువ్వు శరీరాన్ని అంతఃకరణాన్ని నువ్వు శాసించేటువంటి పరిస్థితిలో ఉండాల. శరీరం నువ్వు చెప్పినట్టు వినాలా,
పద్మాసనం వేసుకుంటాను కూర్చో అంటే కూర్చోవాలి, అది విను అంటే వినాలి, మనస్సు ధ్యానం చేయంటే చేయాలి. ఇది సాధించాలి. అంటే శత్రువుల్ని నువ్వు అణచాలి. అందువల్ల అకృత్వ శత్రు సంహారం, శత్రు సంహారం చేయకుండా ఆ భూమినంతా తాను వశపరుచుకోకుండా ఊరికనే నేను రాజు అని ప్రకటిస్తే ఏ విధంగా అయితే రాజు కాడో ఆ విధంగానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? బ్రహ్మజ్ఞానానికి చెప్తున్నాడు. నువ్వు బ్రహ్మజ్ఞానివి కావాలంటే ఊరికే కావు. ఇగో నేను పెద్ద నామం పెట్టుకున్నాను, పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకున్నాను, గడ్డం పెంచుకున్నాను, కాషాయం కట్టుకున్నాను, వెరీ గుడ్, మంచిదే. ఇదంతా దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. ఇది పథ్యానికి ఉపకరించేటువంటి పనులు ఇవన్నీ, ఔషధాలు కాదు. ఔషధానికి సపోర్ట్ చేసేటువంటివి ఇవన్నీ. ఇవన్నీ ఔషధానికి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఔషధాన్ని కూడా తీసుకోవాలా. ఔషధాన్ని తీసుకుంటూ ఇవన్నీ చేస్తే అప్పుడు ఔషధానికి బలం పెరుగుతుంది, అది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఎందుకండి బ్రహ్మజ్ఞానం కలిగితే చాలు కదా, సన్యాసం ఎందుకు తీసుకోవాలి, కాషాయం ఎందుకు వేసుకోవాలి అంటే ఆయన అవన్నీ దానికి సపోర్ట్ చేసేటువంటివి రా తండ్రి. ఒక యువకుడు సన్యాసి వేషం వేసుకొని ఉన్నాడు అనుకోండి, అతనికి నమస్కారం చేస్తారు, ఆ అతనికి కావాల్సినటువంటి ఏదో ఆ భిక్ష లాంటిది ఏదో ఇస్తారు. అట్లా కాకుండా అతను సన్యాసి వేషం వేసుకోలేదు, అతను బ్రహ్మజ్ఞాని అయితే కూడా ఏం చేస్తారు? కుర్రోడు బాగుండాడు, ఎన్న పిల్లని చూద్దాం, పెళ్లి చేద్దాం అని అంటారు. ఇది తేడా. అంటే రోగానికి సపోర్ట్ చేసేవాళ్ళు లోకం నిండా ఉంటారు, ఔషధానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఔషధానికి సపోర్ట్ మనకు మనమే చేసుకోవాలి, సత్యం మనంతకు మనం ఉండాలి. భార్యని నాకు ఇది వండి పెట్టు అని అంటే నాకు వండి పెట్టాలనుకుంటే వండి పెడతాడు, లేదంటే లేదు. ఆ వండి పెట్టలేదు కాబట్టి నువ్వు పథ్యం ఉండనని అనడానికి వీల్లేదు. ఎందుకు? జబ్బు నీది. ఆ వండి పెట్టకపోతే నువ్వు వండుకోవాలి, పథ్యం నువ్వు ఉండాలి. ఆమెకు నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నీకు నచ్చితే తిను, లేదంటే వదిలేసేయని అనుకో, ఏం చేయాలా? వదిలేయాలి. ఎందుకంటే పథ్యం నీకు అవసరం, ఆమెకు కాదు అవసరం. కాబట్టి లోకానికి ఏం అవసరం లేదు. లోకం ఎప్పుడు ఏం చేస్తుంది? లోకం అంతా భవరోగం నిండుంది. అందరికీ రోగమే ఉండేటప్పుడు, అందరికీ రోగమే ఉండేటప్పుడు, అందరూ దాని గురించే ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు, దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడ పక్కన ఉంటానంటే లోకానికి నచ్చదు. పక్కన ఉండాలి నువ్వు అనుకుంటే నీ స్వీయ సాధనే నీకు రక్ష అవుతుంది. లాస్ట్ కు వాళ్ళంతా ఏమనుకోవాలి? విరక్తి పుట్టి వాడు చెప్తే వినడయా, వాడిని వదిలేయండి, వాని కర్మ వదిలేయండి అని వాళ్ళు మనల్ని వదిలించుకోవాలి, మనం వాళ్ళని వదిలించుకోవాలి. కాబట్టి ఇవంతా ఎందుకు చెప్తున్నాడు? ఈ శత్రు సంహారం అనేటువంటి మాటను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని, శత్రువులు అనేటువంటి వాళ్ళు దేనికి శత్రువులు? దేనికి శత్రువులు? బ్రహ్మజ్ఞానానికి శత్రువులు అని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మజ్ఞానానికి ఎవరు శత్రువులు? అందరూ శత్రువులే. ఎందుకు అంటే అందరి యొక్క ఆకాంక్ష ఏమిటంటే నువ్వు అద్భుతమైనటువంటి సంసారివి కావాలి, నువ్వు చక్కగా సంపాదించాలి, మంచి ఉద్యోగం చేయాలి, కుదిరితే 2 ఉద్యోగాలు చేయాలి, పార్ట్ టైం కూడా ఒకటి చేయాలి, బాగా సంపాదించాలి, సంపాదించిన దాన్నంతా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి పెట్టాలి, ఆస్తులు కొని పెట్టాలి, ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, నీ సంపదను వృద్ధి చేయాలి. నా ఆరోగ్యం చెడిపోతుంది, శరీరం సహకరించడం లేదు, పర్వాలేదు, కావాలంటే దానికి ఏమైనా టానిక్ లాంటివి తాగు, కానీ సంపాదించడం ఆపు. నీ శరీరానికి ఎందుకు వైద్యం చేయిస్తుంటారు?
నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలని కాదు. నువ్వు ఆరోగ్యవంతుడై ఉద్యోగం చేసి సంపాదన తేవాలని. ఇది తత్వం. మనం ధర్మాన్ని చూస్తున్నాం, తత్వాన్ని చూడాలి. కాబట్టి వాళ్ళు వైద్యం చేస్తున్నారండి, వైద్యం చేయిస్తున్నారు, ఆయన చాలా మంచివాడు, వైద్యం చేయిస్తున్నాడు అని అంటే అది ధర్మాన్ని పాటిస్తున్నాడు. తత్వం చెప్పడం లేదుగా, తత్వం అవగాహన కావడం లేదు కదా. కాబట్టి లోకమంతా ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడు మంచోడు అంటది, నువ్వు ఎప్పుడు శ్రేష్ఠుడు, నువ్వు ఎప్పుడు గొప్పవాడివేనంటే నువ్వు కూడా సంసారాన్ని అద్భుతంగా నడిపినప్పుడు, నువ్వు కూడా 2 ఉద్యోగాలు చేసినప్పుడు, నువ్వు కూడా ఒక 1/2 కేజీ బంగారం కొన్నప్పుడు, నువ్వు కూడా ఆస్తులు సంపాదించినప్పుడు, నీకు ఆస్ట్రేలియాలో ఆస్తులు ఉండాలి, ఇండియాలో ఆస్తులు ఉండాలి, ఎక్కడ ఉంటావు? ఉండేది ఎక్కడ? కుదిరితే ఆఫ్రికాలో కూడా తక్కువ రేటుకు ఉన్నాయని అక్కడ కూడా కొని పెడతావు. ఎందుకు కొని పెడతావు అంటే ఇదంతా రోగవృద్ధి కారకాలు, సత్యం కాదు. రోగవృద్ధి కారకమైనది. ఇప్పుడు దీనికి సపోర్ట్ చేస్తారు. అతను చాలా గొప్పవాడండి, అతను అంటే ఏమనుకుంటున్నారు, అతనికి అమెరికాలో ఇల్లుంది, ఆస్ట్రేలియాలో ఇల్లుంది, ఇంగ్లాండ్లో ఇల్లుంది, ఇండియాకి వచ్చినాడంటే ఊటీలో ఒక ఇల్లుంది, ఆయన గెస్ట్ హౌస్ పోవాల్సిన పని లేదు, ఆయన సొంత ఇంట్లో ఉంటాడు ఊటీలో. అన్ని పుణ్యక్షేత్రాల్లో ఆయనకు ఒక ఇల్లుంది, ఇది చెప్పుకుంటూ వస్తారు. ఉంది. ఎక్కడుంటావు నాయనా? ఏమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడివా? అందరు గోపికల ఇండ్లలో ఒకేసారి ఉండేదండి. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే అది రోగం అని వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళు తప్పు పట్టడానికి వీలు లేదు. మనం అది రోగం అని తెలియదు. ఆ రోగం అని తెలియదు కాబట్టి ఔషధం గురించి వాళ్ళు ఆలోచన చేయరు, పథ్యం గురించి వాళ్ళు ఆలోచన చేయరు. అదే జీవనం అనుకుంటున్నారు, రోగమే బ్రతుకు అనుకుంటున్నారు. అది ఇక్కడ సమస్య. అందువల్ల మనం రోగమే బ్రతుకు అనుకునే వాళ్ళ నుంచి పక్కకొచ్చి ఔషధాన్ని సేవిస్తూ ఆ ఔషధానికి అనుపానమైనటువంటి పథ్యాన్ని మనం స్వీకరించాలా. ఆ పథ్యం కింద వేదైశ్చ శాస్త్రైశ్చ మంత్రై ఔషధై ఇవన్నీ పైన చెప్పినటువంటి. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదని శంకరాచార్యులు వారు చెప్పినారు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఔషధం తినకుండా పథ్యం ఉండడం వల్ల ప్రయోజనం లేదు అని దాని అర్థం. అంటే ఉపయోగపడవని కాదు, ఉపయోగపడతాయి. ఔషధం సేవించడం మొదలు పెట్టినామంటే ఉపయోగపడతాయి. ఇది ఈరోజు మనం గ్రహించినటువంటిది. తర్వాత క్లాసులో మనం చెప్పుకున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అపరోక్ష జ్ఞానం అంటే స్ఫురణ అనుకోవచ్చా? స్ఫురణే, నిరంతర స్ఫురణ. నిరంతర స్ఫురణ, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి నిరంతర స్ఫురణకి అపరోక్ష జ్ఞానం అని పేరు. అంటే సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది, మనకు చెప్పినప్పుడు నేను పరబ్రహ్మాన్ని అని అనుకుంటాం. మళ్ళీ క్లాస్ అయిపోయిన వెంటనే ఏం చేస్తాం, ఈ కంప్యూటర్ గురించి ఆలోచన చేస్తాం, ఈ ల్యాప్టాప్ గురించి ఆలోచన చేస్తాం. ఈ ల్యాప్టాప్ వేరు, నేను వేరు అని అనుకుంటాం, ఇది యంత్రము, నేను మనిషి అని అనుకుంటాం. అంటే అక్కడే అపరోక్ష జ్ఞానం వెళ్ళిపోయింది కదా, అది పరోక్షం అయిపోయింది కదా, ఇది ప్రత్యక్షం అయిపోయింది కదా. అట్లా అనమాట. అంటే నిరంతరం అది వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా అది కూడా తనకంటే భిన్నమైనటువంటిది కాదు అనేటువంటి భావన కలిగితే అది అపరోక్ష జ్ఞానం. కాబట్టి సమస్తము ఒకే చైతన్య స్వరూపం అనేటువంటిది అపరోక్ష జ్ఞానం. అది నిరంతరం స్ఫురణ ఉండాలా. చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి
శాంతి శాంతి. ధన్యవాదాలు.